నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు. వేమూరు నియోజకవర్గ స్థాయి సమావేశం మరియు ఇన్ఛార్జీల సన్నాహక సమావేశంలో వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం మరియు క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతాం. అందరూ అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంఘం డైరెక్టర్ బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 5 అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతు, మహిళ, టీఎన్టీసీ కేటాయించి మైండ్ కూడా దాని మీద పెట్టి పూర్తిగా పనిచేయడానికి కొంత ఆటంకం కలిగిద్దనే ఉద్దేశంతో ఆ ఇంటింటికి గడప గడప కార్యక్రమం అనేది వాయిదా వేసుకున్నాం, డోర్ టు డోర్. దీని మీద ఎటు మీటింగ్ పెట్టాం కదా, ఆల్రెడీ మొన్న ఒక సమావేశం సర మీద మనం ఏర్పాటు చేసుకొని విపులంగా చర్చించాం. అయితే మీరు ఆ కార్యక్రమం ఏ విధంగా మీ గ్రామాల్లో నడుస్తూ ఉంది, మీ పరిధిలో గ్రామంలో ఉన్నటువంటి బూత్ పరిధిలో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, మీరు పార్టిసిపేట్ చేసే విధానంలో మీరు ఆ సర్ ప్రక్రియ పరిశీలనలో మీరు చూసినటువంటి వాస్తవాలు ఇంకేమైనా ఉంటే వాటిని సరి చేసుకొని ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఎన్నో తారీఖు మొదలైంది, 15, 10వ రోజు, ఈరోజు 10 రోజులు అవుతూ ఉంది. ఇంకొక నెల రోజులు, ఇంకొక 20 రోజులు ఉంది. ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే మాత్రం 37,774 టోటల్ ఎలక్టర్స్ ఓట్లు 37,774 చుండూరులో ఉంటే ఇప్పటికీ 31,226 ఫామ్స్ ఇలా పంపించారు దాదాపు నాకు తెలిసి. అదేవిధంగా అమర్తలూరు మండలం 37,377 ఉంటే 23,384. చుండూరు కంటే అమర్తలూరు మండలంలో ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం తక్కువ జరిగింది. అదేవిధంగా వేమూరు మండలంలో 34,939 ఉంటే 22,707. పుల్లూరులో 45,237 ఉంటే 38,958 ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. బట్టిప్రోలు 42,181కి 33,022 ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. మొత్తం 197,508కి 149,000 ఇప్పటికి డిస్ట్రిబ్యూట్ అయినాయి. అంటే దగ్గర 70% దాకా ఇంటింటికి తిరిగి ఫారాలు ఇవ్వడం జరిగింది. ఫారాల వరకు ఇచ్చొచ్చారు. మళ్ళీ వాళ్ళు అవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఈరోజు ఇప్పుడు తెప్పించుకున్నాను ఇదంతా. వీటిలో ఏంటి దీని మీద వచ్చే నెల 14వ తారీఖు తర్వాత 18వ ఎప్పుడో డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు. 10 రోజులు గ్యాప్ ఇచ్చి 21 ఎప్పుడో నెక్స్ట్ మంత్ 21 డ్రాఫ్ట్ నోటిఫికేషను. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలకు మళ్ళీ 1 నెల గడువు ఇచ్చి ఫైనల్ పబ్లికేషన్ ఇస్తారు. అయితే దీంతో పాటు మనం ఈ కార్యక్రమంతో పాటు
మెయిన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ పార్టీ ప్రోగ్రాంలన్నీ కూడా పార్టీ ఇస్తూ ఉంది. వాళ్ళు ఒక పక్కన ఇది చేయమంటానే ఒక పక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ నెలతో మండలాలు జెడ్పీటీసీల పదవి కాలం పూర్తవుతుంది. సెప్టెంబర్ నెలలో మళ్ళా ఎన్నికలు జరిగేదానికి పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి అయిపోయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజలకి మనం చేస్తున్నటువంటి మంచి కానీ మీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకి చేరువ చేస్తూ ఉండాలి. క్యాడర్ ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. క్యాడర్తో పాటు నాయకులు ఉండాలి. అందరూ నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాలనేది పార్టీ ఇచ్చే కార్యక్రమాల ఉద్దేశం. కాకపోతే ఈ సర్ర అనేది కూడా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఒకటి మిస్ మ్యాచ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఏదన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని సమర్థవంతంగా పార్టీ మంచి కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దాని మీద బూత్ ఏజెంట్లు బిఎల్ఏస్కి బాధ్యత అనేది బిఎల్ఏస్కి ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్కి మీరు అప్పచెప్పినప్పటికీ ఎంటైర్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమం మీద పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అది ప్రధానంగా మీకు చెప్పాలి. ఎంతవరకు ఇప్పుడు దాకా చెప్పారో ఎటు మీటింగ్ కాల్ఫర్ చేసాం, వస్తారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఉదయం 10 గంటలకి ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ రేపటి నుంచి జరగాల్సింది క్యాన్సిల్ చేసినా కూడా నువ్వు పిలిచాం కదనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కంటిన్యూ చేయడానికి రమ్మని చెప్పాను. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని నుండి మానుకొని వస్తే కూడా మీరు వేరుగా అనేది భావించవద్దు. ఈ పార్టీ కార్యక్రమంగా భావించి మీరు ఈ వారం 10 రోజుల్లో మీరు తిరుగుతున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లేదు మీరు చూసినటువంటి మంచి దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగం కానీ ఏవైతే మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కొంతమంది దీని మీద మాట్లాడితే దాన్ని బట్టి మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ